వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దిబ్బెన్నకల్లులో జనసేన జెండా ఆవిష్కరణ, పాల్గొన్న ఆదోని జనసేన నేత మల్లప్ప. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ యొక్క బలోపేతం, సమాజంలో విద్య యొక్క విశిష్టతను విస్తరణ చేయడంలో భాగంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం విద్యాంజలి. భద్రాచలం మీదుగా గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం, 15 కేజీల గంజాయి స్వాధీనం, రాజస్థాన్ కు చెందిన 2 అరెస్ట్. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం దిబ్బనకల్లు గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆదోని జనసేన నాయకులు మల్లప్ప హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లప్ప మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని, యువత, రైతులు, కూలీలు, పేదల హక్కుల కోసం పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి ప్రజల గొంతుకను పాలకుల వరకు తీసుకెళ్లడమే జనసేన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు. గ్రామంలో జనసేన పార్టీకి విశేష ఆదరణ లభిస్తుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. దీపాలు ఏర్పాటు చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకు మేము తెలియజేస్తున్నాము. అలాగే రాజకీయాల్లో ప్రజల్ని నేను కోరుకునేది ఒకటే, మీరు గ్రామ స్థాయిలో మీకు చాలా విషయాలు పైనేం జరుగుతున్నాయో మీకు తెలిసిపడదు. నేను అందుకే చెప్తున్నా, ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది. ఫోన్లో ఏదొస్తే అదే నిజమని అనుకుంటారు, కానీ ఫోన్లో వచ్చేటువంటి దాంట్లో కావాలని కల్పితం చేసి అవాస్తవాలు ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, మీకు నిజం తెలియాలంటే, ఏది వాస్తవమో ఏది అబద్ధమో తెలియాలంటే పక్కనున్నటువంటి చదువుకున్న వాళ్ళు యువకులను అడగండి, లేదా 1-2 సార్లు పరిశీలించండి. నేను ఒక్క విషయం చెప్తున్నా మీకు అందరికీ, ఇదే తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డు కల్తీ జరిగింది, తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసింది వైసీపీ. రొంపిచెర్ల మండలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ యొక్క బలోపేతం, సమాజంలో విద్య యొక్క విశిష్టతను విస్తరణ చేయడంలో భాగంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం విద్యాంజలి అని మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు అన్నారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అన్ని పాఠశాలలో విద్యతో పాటు సహా పాఠ్య కార్యక్రమాలు, వివిధ రంగాల్లో విద్యార్థులు దాగి ఉన్న ప్రత్యేక నైపుణ్యాలు గుర్తించి వెలుగులోకి తేవడం, అలాగే పాఠశాలలకు అవసరమైన వనరుల సేకరణ, వాటి తోడ్పాటు కొరకు స్థానిక పౌరులు, ఎన్జిఓలు, దాతలు ముందుకొస్తే సమీకరించి ప్రభుత్వాలకు సంధానకర్తలుగా వ్యవహరించడం, స్వచ్ఛందంగా సేవలు అందించే వారిని ప్రోత్సహించి దేశ అభివృద్ధికి ఉపయోగపడేలా ఎలాంటి ప్రణాళికలు అవసరమో సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం అమరశేఖర్, కేజీబీవి ఏపీఎంఎస్ మండల పరిధి ప్రాథమిక ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్థానిక ఎన్జిఓఎస్ విద్యావేత్త డాక్టర్ టి రఘునాథ్, డాక్టర్ జీవీఎస్ బాబు, వి సుధాకర్ రెడ్డి, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. గర్ల్స్ ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాజరు కావడం జరిగింది. వారికి ఈ కార్యక్రమానికి సంబంధించి విద్యాంజలి పోర్టల్లో ఏ విధంగా పాఠశాలను నమోదు చేయాలి, అదేవిధంగా వాలంటీర్లను ఏ విధంగా గుర్తించి పాఠశాల యొక్క అవసరాలు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రాంతం గంజాయి అక్రమ రవాణాకు కీలక మార్గంగా మారుతున్న నేపథ్యంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అప్రమత్తతతో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అంతరాష్ట్ర గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టాలనే లక్ష్యంతో భద్రాచలం పరిధిలో రోజువారీగా వాహన తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో బుధవారం భద్రాచలం పరిధిలో నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీల సందర్భంగా ఒక కారు అనుమానాస్పదంగా కదులుతూ కనిపించడంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెంటనే ఆపి తనిఖీలు చేపట్టారు.
కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల ప్రవర్తనను అనుమానాస్పదంగా ఉండటంతో వాహనాన్ని పూర్తిగా పరిశీలించగా కారులో రహస్యంగా దాచిన 15 కేజీల గంజా. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 దిబ్బెన్నకల్లులో జనసేన జెండా ఆవిష్కరణ పాల్గొన్న ఆదోని జనసేన నేత మల్లప్ప. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ యొక్క బలోపేతం, సమాజంలో విద్య యొక్క విశిష్టతను విస్తరణ చేయడంలో భాగంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం విద్యాంజలి. భద్రాచలం మీదుగా గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం, 15 కేజీల గంజాయి స్వాధీనం, రాజస్థాన్ కు చెందిన 2 అరెస్ట్.